ఉచిత పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా భారమవుతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉచిత పథకాల వల్ల కొందరు సోమరిపోతులుగా మారే ప్రమాదముందని, ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని సూచించారు. గుంటూరు జిల్లా తెనాలిలో భారత జ్యోతి పురస్కార ప్రధానోత్సవ సభలో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి ప్రచురణల సంస్థ తరపున అందిస్తున్న ఈ పురస్కారాన్ని శోధన సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు అందించారు. ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేయించు, ఇంకేం మళ్ళీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దు. ఒక సామెత ఉంది, ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వద్దు అని. ఎందుకంటే పట్టేది నేర్పకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమేమి ఇచ్చామనుకోండి, సాయంత్రం బొచ్చి కావాలంటాడు. ఉచితంగా వస్తుంది కదా, వాళ్ళేం పోయింది. అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా. అందరూ అసెంబ్లీ బాగా జరిపారని చెప్పని ముఖ్యమంత్రి గారు వాళ్ళ కితాబు ఇచ్చున్నాడు. వాడు సరే అసెంబ్లీలో కూడా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా సరిగ్గా ప్రవర్తించేట్టుగా చూసి వాళ్ళకి కూడా అప్పుడు వాళ్ళని శహబాష్ అంటే, ఎందుకంటే పరిపాలన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఇప్పుడు ఎట్టయిపోయిందంటే మనందరం ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తే కానీ జరగదు. మున్సిపాలిటీ ఆఫీసులో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ దానికి సంబంధం లేదు అసలు. వాస్తవంగా ఆ వ్యవస్థ ఆ విధంగా తయారవుతా ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు మీ వల్ల వచ్చిందని నేను చెప్పను. దయచేసి ఆ సంస్కృతిని మార్చే విధంగా ప్రయత్నం చేయండి.